అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మార్చి 11 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుపై వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ జిల్లా చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలితం ప్రకారము ఈ రాశి వారికి రేపటి వచ్చిన శుభవార్త ఎంతో శక్తినిస్తుందండి. ఇక ఈ రాశి వారి రేపటి ఎదురయ్యేటువంటి కొన్ని సంఘటనల గురించి అయితే మాట్లాడుతున్నట్లయితే కనుక రేపటి రోజున ప్రధానమైన అంశంలో భాగంగా సాయంత్రం మీకు అన్ని రకాల ఒక వార్త అనేది రాబోతుంది. ఆ వార్త దేనికి సంకేతం అంటే శుభవార్తన అశుభవార్తన, అసలు రేపటి రోజున మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితుల గురించి, కొన్ని మార్పుల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నట్లయితే కనుక మీరు ఎంతో గంభీరంగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. కానీ ఏంటంటే మీ లోపల మాత్రం సున్నితమైనటువంటి మనసు ఉంటుందండి. ఎన్నో కన్నీళ్ళు, అలాగే ఎన్నో రకాల బాధలు ఉన్నాయి. పైకి ఉన్నటువంటి భగవంతుడికి మాత్రమే తెలుసండి మీ మనసు. ఎప్పుడు నేను చెప్పేది నిజం అనిపిస్తే మీకు అంత ఖచ్చితంగా కూడా మీ మనసులో ఆలోచించుకోండి. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మీ ప్రాణాలైనా ఫణంగా పెడతారు. మీ దగ్గర 10 రూపాయలు అనుకోండి, వాటిలో రూపాయలైనా సరే మీరు 9 రూపాయలు కష్టంలో ఉన్న వారికి ఇచ్చి మీరు ఆ ఒక్క రూపాయిని మీరు సర్దుకునే రకాలన్నమాట. మీ జీవితంలోకి వచ్చే స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వారి కోసం మీరు చేయనటువంటి త్యాగాలు లేనటువంటి తిరిగి లేని మీకే లేదని దక్కిందంటే కేవలము మోసం, అవమానము. అవునా కాదండి? అంటే అవసరం ఉన్నంత వరకు మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు. మీ దగ్గర ఉన్నంత కూడా గుంజేసుకుంటారు. వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత కనీసం మీరు ఉన్నారా చచ్చారని కూడా తిరిగి వెనక చూడడం లేదు. పైగా మీ వెనకాల మీ గురించి తప్పుగా మాట్లాడము, వాడేం చేశాడులే, వాడికి చేతో కాదు అని మమ్మల్ని అంత రుద్దించినట్లుగా మాట్లాడము, ఇవన్నీ కూడా మీ గుండె పైన చేశాయి. దీని అంతటి కారణం ఏంటంటే చెప్పాలంటే అండి, మీకు ఒక గుణపాఠం అనేది భగవంతుని నేర్పించారని చెప్పుకోవాలి. అంటే మీరు స్ట్రాంగ్గా, ప్రాక్టికల్గా అన్ని విషయాలు ఇలా ఉంటాయని చెప్పేసి భగవంతుడు మీకు చూపించాడు. అలాగే మీరు అంటే మీ కర్మను, మీ శ్రమను ఆ భగవంతుడు మాత్రం నమ్ముకోవాలండి. అయితే మీరు ఏంటంటే ఒకరి కింద బానిసలా ఎప్పుడూ బ్రతకడం మీకు ఇష్టం ఉండదు. మీకేంటో స్వేచ్ఛ కావాలి, న్యాయపక్షాన్ని మీరు నిలబడతారు, ఎక్కడ తప్పు జరిగినా ఎదిరిస్తారు. అందుకే మీకు శక్తులు కూడా ఎక్కువగానే ఉండాలండి. అంటే ముక్కుసూటిగా మీరు మాట్లాడతారు కాబట్టి మీ మాటలు అవతల వ్యక్తులకి బాణాల్లా గుచ్చుకుంటాయి. కానీ మీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. ఒక కొబ్బరికాయలాగా పైకి కఠినంగా ఉన్న లోపల అత్యంత మధురమైనటువంటి జలం లాంటి మనసు అనమాట మీది. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో మీకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందండి. దానినే కర్మగ్రహణ శక్తి అంటారు. ఒక మంచి పవర్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఎవరికైనా మీ చేతి దానం చేసినా లేదా మీ వస్తువులు ఎవరికైనా ఇచ్చినా మీ శరీరంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం అనేది అవతల వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదే సమయంలో అవతల వ్యక్తికి ఉన్నటువంటి దరిద్రము, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే గమనిస్తున్నానండి, మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే ఆ డబ్బులు తీసుకున్నవాడు ఎంతో ఆనందంగా అభివృద్ధి వస్తాడనమాట. కానీ అప్పు ఇచ్చినటువంటి మీరు మాత్రం అప్పుల పాలపై ఆ డబ్బులు తిరిగి మీకు దక్కక మీరు అడగలేక కుమిలిపోతూ ఉంటారు. డబ్బులు ఇచ్చినటువంటి పాపారానికి వారే మీరు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి అయితే మీ జీవితంలో ఇదంతా 90% ఇప్పటికే జరుగుతుందండి. అంతేకాకుండా మీ జీవితంలో చాలా జరిగాయి కూడా. అంటే డబ్బులు ఇస్తే తిరిగి మళ్ళీ వెనక్కి రాకపోవడము, మీరు కష్టపడితే మళ్ళీ ఆ డబ్బులు మీరు సంపాదించుకోగలుగుతారు. కానీ ఏంటంటే ఒక వస్తువును మాత్రము మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపటో ఇతరులకు ఇస్తే మీరు పోగొట్టుకున్నది ఆ డబ్బైనా, బంగారమైనా, ఏదైనా కానీ తిరిగి మరలా మీ దగ్గరికి అయితే రాదండి. అంటే సనాతన ధర్మంలో గరుడ పురాణంలో కర్మ పిపాపక సంహితలో ఈ వస్తువులు మార్పిడి గురించి భయంకరమైన కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. అంటే మనం వాడే ప్రతి వస్తువుకి ఒక శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అతుక్కొని ఉంటుందండి. కాబట్టి ముఖ్యంగా శనిదేవుని యొక్క
కృపకు పాక్షులుగా అంటే మాత్రం ఖచ్చితంగా కూడా మనము అంటే అన్ని రకాలు కూడా మీరు అంటే శని దేవుడికి సంబంధించి అంటే నల్ల వస్తువులు కానీ చెప్పులు కానీ నల్లటి గొడుగులు కానీ దానంగా ఇవ్వటం వల్ల మనము కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలుగుతాయండి. అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టినా కూడా మన కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఖచ్చితంగా కూడా మీ రాశివారు అంటే మీకున్న దాంట్లో కాకపోయినా కూడా మీ స్తోమత మేరకైనా కనీసము ఏదో ఒకటి మీరు దానం చేయటం వల్ల మీ కర్మ ఫలితాలు ఖచ్చితంగా తీరుతాయండి. ముఖ్యంగా మీరు శ్రీదేవుని కృపకైతే ఖచ్చితంగా పాత్రలు అవుతారు. అలాగే మీరు వస్తువులు ఏమైనా సరే అంటే బలంగా వస్తువులు లక్షితమై ఉంటారన్నమాట. అందు కాబట్టి మీరు ఉచితంగానో ప్రేమతో అటువంటి ఇవ్వకూడదు. కొన్ని వాటిని అటువంటి ఇస్తే మాత్రం మన పత్రానికి మనం నాంది వేసుకున్నట్లే అవుతుందండి. ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలవదనమాట. సంపాదించిన డబ్బు కూడా నిశ్చలంగా ఖర్చు అయిపోతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతో మనశ్శాంతి లేకపోవడము, ఆ కారణంగా రోగాలు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఎంత కష్టపడినా కానీ ఒక అడుగు ముందుకు కూడా వేస్తే 10 అడుగులు వెనక్కి పడుతూ ఉంటాం. అయితే అసలు ఏ వస్తువు ఏమిటో చేపట్టో ఇవ్వకూడదు అనేటువంటి వస్తువు ఏంటి, అసలు రేపు కాకుండా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు అన్నమాట వస్తువు ఏంటో తెలుసుకుందాము. కానీ మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదండి ఒక వస్తువు. మీ శరీరంలో చెమటలు పీల్చినటువంటి మీరు వాడి విడిచిపెట్టినటువంటి ఈ పాత పాదర్శలు అంటే చెప్పులు లేదా బూట్లు, మీరు పాతగా ఉన్నటువంటి మీ బట్టలు, ముఖ్యంగా మీరు ధరించిన నల్ల దుస్తులు, మీరు పగినటువంటి తలగడ, ఇటువంటివి ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదు. దీని వెనుకున్నట్టు ఒక రహస్యం గురించి కూడా తెలుసుకుందాం. సాధారణంగా మన పాత బట్టలు దానం చేయడం మంచిదే అని మనకు అనిపిస్తుంది. కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శని భగవాన్ యొక్క స్థానము మనిషి యొక్క పాదాల్లో ఉంటుందండి. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఏంటంటే కొంత శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది మీకు తక్కువగా ఉంది. కాబట్టి చెప్పులు భూమికి మన శరీరానికి మధ్య ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి మనం రోజు నడిచేటప్పుడు మన పద గుండె కూడా మన శరీరంలోకి వచ్చినటువంటి ఆ నెగిటివ్ కర్మను మన దరిద్ర పదార్థాలు గ్రహిస్తూ ఉంటాయి. అలాగే మనం పౌనటువంటి తలగడ మనం రాత్రంతా ఆలోచనలన్నీ కూడా మన తల నుండి వెళ్ళేటువంటి ఎనర్జీని గ్రహిస్తుంది. కాబట్టి మన బట్టలు మన చెమటను అవన్నీ కూడా పీల్చుకుంటాయి. కాబట్టి ఆ వస్తువును కూడా మనకు పొడి చేత్తో వాడినటువంటి పాత చెప్పులు కానీ వాడిన బట్టలు కానీ మన బంధువులు కానీ స్నేహితులు కానీ లేదా పని వారికి కూడా నేరుగా చేతితో ఇవ్వకూడదంటండి. అలా మన వస్తువులు ఎవరికైనా నేరుగా చేతికి ఇచ్చినా వారం రోజుల నుండి మన జీవితంలో ఎన్నో రకాల మార్పులు మొదలవుతాయి. ఉన్నట్టుంటే మన ఇంట్లో ఒక పెద్ద ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం దాచుకున్న డబ్బు ఆసుపత్రి పాలవుతుంది, లేదా ఎవరికైనా మనల్ని దారుణంగా మోసం చేయడం జరుగుతుంది. మనం చేస్తున్న వ్యాపారం ఒక్కసారిగా ఆగిపోవటము, ఉద్యోగులు ఎవరితో గొడవలు జరగటము, ఆ కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధ రావటము, ఇలా అన్ని రకాల అంటే ఏడుస్తూ కూర్చోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, అందరికీ మంచి చేస్తాను, మరి నాకు ఎందుకు ఈ కర్మ అని చెప్పి భగవంతుడు మనం నిందిస్తూ ఉంటాం. కానీ తప్పు ఎక్కడ జరిగిందనేది మనకు అర్థం కాదండి. మన చేతులతో మనమే మన దరిద్రం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇదే కాదండి, మీరు ఉచితంగా ఇవ్వకున్నటువంటి కొన్ని వస్తువులు కూడా ఉంటాయి. అదే సమయంలో అలాగే మీ శ్రమ అయితే ఖచ్చితంగా కూడా మీ యొక్క హార్డ్ వర్క్ అనమాట. మీరు చాలామందికి ఉచితంగా పనులు చేసి పెడతారు, గంటల పాటు వాళ్ళ కోసం కష్టపడతారు. అయితే ఉచితం అంటే ఎక్కువగా భగవంతుడి శనిభావానికి ఇష్టం ఉండదండి. కర్మకు తగినటువంటి ప్రతిఫలం ఉండాలి. మీరు ఎవరికైనా ఉచితంగా మీ సేవలు అందిస్తే మీ కర్మఫలాన్ని వారు కూడా పాలు పంచుకునే వారు అవుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఏంటంటే ప్రతిఫలం తీసుకోండి. కనీసం ₹1 అయినా సరే తీసుకోండి. అప్పుడే శనిభావుడు సంతోషిస్తాడు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చండి, మరి తెలియక ఇన్నాళ్ళు తప్పులు చేసి ఉంటాం కదా, దానం చేసి మంచిదే కదా అని చేసి మా పాత పొట్లు, చెప్పులు, బట్టలు ఇవన్నీ కూడా ఇతరులకు ముచ్చేసాం, మరి మా జీవితం ఈ విధంగా ఉండడానికి కారణం ఇదేనా అంటారా? మరి దీని ఏదైనా చిన్నపాటి పరిహారం కూడా లేదా మన ఇంట్లో పాత ఉంటే ఏం చేయాలి, వాటిని బయటపడేయకూడదు అని చెప్పి మీకు కూడా కొంత సందేహం అయితే కలగవచ్చు. దానికి కారణం, దానికి సంబంధించిన కారణమైనటువంటి పరిహారం గురించి కూడా చెప్తారండి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుందండి. శనిదేవుడు అత్యంత దయావంతుడు. పశ్చాత్తాపంతో స్వామిని అడిగితే క్షమించేటువంటి బోలా శంకరుడు యొక్క తత్వం అయింది. కాబట్టి మీరు చేయవలసిన పరిహారము నియమాలు శ్రద్ధగా వినండి. నియమం ఏంటంటే, ఒకటి పాదరక్షకులు విసర్జన. అంటే ఇదంతా కూడా ఏంటంటే మన ఇంట్లో మన వాడి పాత పడిపోయినటువంటి చెప్పులు లేదా బూట్లు ఉండే వాటిని ఎవరు కూడా చేత్తో ఇవ్వకండి. ఇక శనివారం రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మాత్రం అస్సలు ఎటువంటి వస్తువును కూడా అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం ఎవరు కూడా ఎటువంటి వస్తువు కూడా ఇవ్వకూడదండి. చెత్త కుండీ, డస్ట్బిన్ లేదా 3 రోడ్లు కలిసి చోట క్రాస్ రోడ్లోనే విడిచిపెట్టండి. ఆ విడిచిపెట్టప్పుడు నాలో ఉన్న దరిద్రపీడ, ఆ నేటివ్ కర్మ అంతా కూడా దాంతోపాటు పోవాలని చెప్పేసి మనసులో అనుకుని వాటిని అక్కడ వదిలేసి తిరిగి వెనక్కి చూడకుండా ఇంటికి రావాలన్నమాట. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఈ విధంగా చేస్తే మనకు ఉన్నటువంటి ఏనాటి శని ప్రమాణం కూడా తగ్గిపోతుంది. ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పులు దానం చేయాలనుకుంటే మాత్రం కొత్తవి దానం చేయాలన్నమాట. అనాథాశ్రమంలో కానీ లేదంటే గుడి బయట ఉన్నటువంటి పేదవారికి కానీ ఎవరికైనా సరే మీరంటే కొత్త వస్తువులు మాత్రము దానం ఇవ్వండి. కానీ పాత వస్తువులు మీరు వాడుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకండి.
ఇక రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పుల గురించి తెలుసుకుందామండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీ కండకాలు కూడా అంటే మీరు అత్యంత ధైర్యము మరియు బలం ప్రదర్శించవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను వేదనాలను అనుభవించి ఉన్నారు. అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలుగుతారు. రేపటి రోజున ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలు కూడా ఎదుర్కొంటారండి. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు ఉండే చోటుకి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు. ఎవరైతే వారి ప్రేయస్కి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తొస్తున్నారు. రేపటి వారు రాత్రిపూట గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటారండి. కళ్ళు ఎప్పటికి అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు రేపటి మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకని చెప్తాయి. రేపటి రోజున విద్యార్థులు వారి యొక్క సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు. దీనివలన సమయం వృధా అవుతుంది. మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సిన సమయాన్ని మీ జీవిత భాష మీకైతే ఖచ్చితంగా ఇస్తారండి. అదేవిధంగా రేపటి రోజున సాయంత్రానికి అందరూ కూడా మీకు అంటే ఒక తెలియని ఒక న్యూస్ అనేది ఖచ్చితంగా మీరైతే వింటారనమాట. అదేవిధంగా రేపటి రోజున సాయంత్రం తర్వాత 6 లోపు ఒక వార్త మీ ఇంటి ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదా చాలా రోజు పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని గురించి వచ్చేటువంటి సమాచారం కావచ్చు. ఈ విధంగా మీరైతే రేపటి రోజున ఒక ఫోన్ కాల్ అనేది సాయంత్రం లోపు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుటుంబ పరంగా చూసినట్లయితే రేపటి రోజున చాలా మనశ్శాంతిగా గడుపుతారు. పెద్దలతో సరదాగా ఉంటారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఆరోగ్య సంబంధించిన విషయాలు నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజు మీకు ప్రయాణ విషయం కూడా చాలా సేఫ్గా ఉన్నాయండి. అంతేకాకుండా ఉత్తరం దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంది. మరి రేపటి రోజున వినాయక స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మీకు వినాయక స్వామి గుళ్ళు ఎక్కడైనా సరే గరికమాలను సమర్పించరండి. ఆర్థికంగా కలిసిపడతనంగా ఉంటుందండి. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.